బంగారు నాణెములు బస్తాలకెత్తించి మదగుటేరుగుల మీద పదిలిపెరిచి, ఈ దేవాలయాల్లో ఉండే బంగారు నాణ్యాల్ని బస్తాలకెత్తించి మదగుటేరుగుల మీద పదిలిపెరిచి తీసుకెళ్ళాడు. అంత నిబ్బరంగా లేతపచ్చల నేరి గోతాల గుట్టించి లొట్టి పిట్టల మీద దిట్టపరిచి, రత్న వైడూర్య గోమేధికాలని అలా తీసుకెళ్ళిపోయాడు. కురువిందమణులను కొంచాల గొల్పించి మరపుటెద్దుల బండ్ల పైన మరిచి, ఇది గబగబా తీసుకెళ్ళటం కదా, ఎన్ని మానికలు, ఎన్ని ఆ రోజుల్లో ఉండే కొలతల ప్రకారం తీసుకెళ్ళిపోయాడు. మొలక వజ్రముల జాలెలు పోసి గుర్పించి గుర్రాల మూపుల గుస్తరించి, గుర్రాల మీద వాటిని అమర్చారు. 18 విజయరంభల వరించి 18 సార్లు దండయాత్ర చేసిన ఏ దేవుడు ముక్కోటి దేవతలు ఏం చేయలేకపోయారు. అంటే ఇక్కడ ఈ దేవతలకు ఏ శక్తి లేదు, ఈ దేవాలయాల్లో ఏ శక్తి లేదని వాళ్ళు చర్చించుకున్నారు. గాంగజలమున నెత్తుటి గత్తిగడిగి సర్వము హరించిది హిందూ దేశంబు విడిచి గజని మామూదు గజనీకి కదిలిపోయాయి. ఇది ఆ రోజుల్లో ఫిరదౌస్ మీద జాషువా గారు రచించినటువంటి ఈ అద్భుతమైన ఈ పద్యం హిస్టారికల్ డెప్త్ చెబుతుంది. ఆ ముక్కోటి దేవతలకు చాలా శక్తులు ఉన్నాయి, మీరు అసలు ఆ దేవాలయాల్లోకే రావడానికి వీల్లేదు, ఆ దేవుళ్ళు మైలుపడిపోతారు అని హిందువులు ఈ వైదికులు, అప్పుడు హిందూ మతం లేదు, వైదికులు చెప్పుకుంటున్న సందర్భంలో మరి ఒక తురుష్క రాజు గుర్రాలతో వచ్చి ముందు ప్రజల మీద కాకుండా దేవాలయాల మీద ఎలా అటాక్ చేశాడు అది ఆయన ప్రశ్నించాడు. మరి అటాక్ చేసినప్పుడు మూలవాసులకు తెలియదు, భారతదేశంలో ఉన్న మూలవాసులకి భారతదేశానికి దండెత్తిన ప్రతి ఒక్కళ్ళు మూలవాసుల అమ్మాయిలను ఎత్తుకెళ్ళలేదు, మూలవాసులకు సంపదే లేదు కాబట్టి వాళ్ళ మీద దాడులు చేయదు. మొట్టమొదట దాడులు జరిగింది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల మీద దాడి జరిగింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళు, అంటే వీళ్ళకి శక్తి లేదా అని వాళ్ళు చర్చించుకున్నారు తురుష్కులు. అప్పుడు ఇంకో పద్యం కూడా రాస్తాడు ఆయన, కులుకుంభూత పసిండి కుడ్యములపై గుట్టాని ముత్యాలు పచ్చలు చెక్కించి చిరత్న రత్న ఖచ్చిత స్తంభములు ఎత్తించి మేడలు కట్టించి మసీదులను నిలిపి పెంపు సంగులపై ధన సింహాసన పీఠిగా అనుంగుంపత్రులు పొంగదను. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన స్త్రీలను పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఈ రత్నాలన్నీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ సింహాసనాలకు అధిష్ఠించుకున్నప్పుడు ఏం చేశారు అని ప్రశ్నించాడు జాషువా గారు. ఆ ప్రశ్నలో చాలా అర్థం ఉంది. అది అంబేద్కర్ ఆ తర్వాత అక్బర్ కాలంలో మనకి ఎస్టాబ్లిష్ అయినాక, ముస్లిం మతం ఎస్టాబ్లిష్ అయినాక దళితుల రిక్రూట్మెంట్ని అక్బర్ ఆహ్వానించాడు. ఇస్లాంలో చేరడానికి దళితుల్ని ఆహ్వానించాడు. ఎందుకు, వీళ్ళు యుద్ధ జాతులు, బ్రాహ్మణుల నుంచి మనం రిక్రూట్ చేసుకున్నా యుద్ధానికి పనికిరారు, అందుకు వీళ్ళు యుద్ధ జాతులు అనేది పూర్వ చరిత్రని ఆయన తెలుసుకొని బాబరు, జహాంగీరు, అక్బరు, షాజహాను, ఔరంగజేబు వాళ్ళందరూ కూడా వీళ్ళని ఇస్లాంలోకి ఆహ్వానించారు. ఎవరు రిక్రూట్ అయ్యారు, ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ముస్లింలు ప్రిడామినెంట్గా ఉన్న ఏరియాలన్నింటిలో రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరు, బీహార్లో ఇవాళ ప్రిడామినెంట్గా రిక్రూట్ అయి ఉన్నారు. మరి ఎవరు వీళ్ళు, ఉత్తరప్రదేశ్లో ముస్లిం సంఖ్య బలంగా ఉంది, మరి అంతకుముందు బీఎస్పీకి సపోర్ట్ చేశారు, వీళ్ళెవరు, మరి ఢిల్లీలో బలంగా ఉన్నారు, పరిపాలన అక్కడి నుంచి చేశారు, ఎర్రకోట, ఆగ్రాలో బలంగా ఉన్నారు. మరి ఎర్రకోట నిర్మించారు, ఆగ్రా నిర్మించారు, తాజ్మహల్ నిర్మించి ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు. వాళ్ళు ముస్లింలు, అంబేద్కర్ చెప్పేది ఏంటంటే దళితులను రిక్రూట్ చేసుకున్న
చేస్తున్నారు కానీ దళితులు దాడి చేయలేదు. ఆ సింపతి ఉంది దళితులకి. పైగా కల్చరల్ ఇంటర్వెన్షన్స్, సాంస్కృతిక ఐక్యతలు చాలా ఉన్నాయని అంబేద్కర్ ఇలా చెప్తున్నాడు. ఆయన చాలా శ్లోకాలు కూడా మన ముందుకు తీసుకొచ్చాడు. అయితే ఇది మన సుధాకర్ గారు అడిగిన దానిలో పొలిటికల్ కాంబినేషన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదట రాజకీయ పార్టీ పెట్టినప్పుడు, షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఫెడరేషన్స్ నిర్మించినప్పుడు, రాజకీయ పార్టీలు రూపొందించినప్పుడు ముస్లిం ఐక్యతనే ముందుకు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వీళ్ళని ముస్లింలు రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో అస్పృశ్యత లేదు కాబట్టి. ఇప్పుడు అస్పృశ్యత అంటే ఎంత బలంగా ఉండేదంటే కృష్ణదేవరాయల కాలం, ఇటు అక్బర్ కాలం, రెండు ఒకటే. సౌత్ ఇండియాలో మరి కృష్ణదేవరాయల కాలంలో ఏమైంది? దళితుడు అడజనికాంచి భూమిశ్వరుడు. దళితుడు ఎంత దూరంలో ఉండాలి? కాంచన్ వైష్ణవుడు అర్థయోజన జటా ఘాటోక్త శాఖోప శాఖాంచ చాట చరణ్ మరుద్రే దవీయ ప్రేషితోద్యంచత్ కీటకృతరచరణ లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత్త ఫలోప మలస్వాయ తోటక్షమాజు. 12 మైళ్ళ దూరంలో ఉండి వచ్చి దేవుడిని దర్శించుకోవాలి. తెల్లవారుజాము లేచి 12 మైళ్ళు నడిచి, అది గర్భమంటకు గడిగిన కలకజలం తాగాలి బయటుండి, అది ఊడ్చిన నీళ్లు తాగాలి. ఆ దశ నుంచి హాయిగా ముస్లిం మతంలోకి వెళ్తే హత్తుకుంటారు, చనిపోయినప్పుడు 1000 మంది తీసుకెళ్తారు, గోమాంసాన్ని అంగీకరిస్తారు, యజ్ఞయాగాలు లేవు, అందరినీ ఆహ్వానిస్తున్నారు, రిక్రూట్మెంటు ఉంది. అంతకుముందు బౌద్ధ మతంలో ఎలాగైతే ఒక అందరూ రావచ్చు అన్నప్పుడు ఎక్కువగా ముందు క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు వచ్చారు. మొట్టమొదట ఏ మతంలోకైనా వాళ్ళు ముందు వెళ్తారు, ఎందుకు బోధకులుగా బతకొచ్చారు. క్రైస్తవ మతంలో కూడా రెడ్లు, బ్రాహ్మణులు ఎక్కువ వచ్చారు ముందు, తర్వాత దళితులు వచ్చారు. ఇస్లాం మతంలో కూడా ప్రయత్నం చేశారు, తర్వాత వచ్చారు వాళ్ళు. అయితే దళితులు బీసీలు, ఎందుకంటే వృత్తికారుల్ని ఆహ్వానించారు. వాళ్ళు శిల్పాన్ని గౌరవించారు, లిఖితాన్ని గౌరవించారు, శాసనాలు చెక్కడాన్ని గౌరవించారు, ఆర్కిటెక్చర్ని గౌరవించారు. ముస్లింలు ముఖ్యంగా ఫుడ్ మెటీరియల్స్లో నూతన రూపాలు తీసుకొచ్చారు. మనల్ని ఫుడ్డే నిషేధించారు వీళ్ళు. అదే అంబేద్కర్ ఇక్కడ చెప్తాడు. అసలు ఆయన మొట్టమొదట ఆయన ఒక ఉపన్యాసం చేస్తూ దళితులకు ఏం కావాలని అన్నప్పుడు, అధ్యక్ష నేను బ్రాహ్మణవాదంలో పేర్కొన్నాను. అధ్యక్ష, ఇప్పుడు నేను షెడ్యూల్ కులాల ఆర్థిక పురోగతి సమస్యల విషయానికి వస్తాను. వారికి చదువులతో పాటు సేవల విషయంలో శ్రద్ధ చూపడం ద్వారా మాత్రమే సమాజంలో వారి ఆర్థిక స్థాయిని పెంచగలమని నా నమ్మకం. అయితే షెడ్యూల్ కులాల వారి ఆర్థిక స్థోమత పెంచే మార్గాలు ఏమిటి? ఆర్థిక పురోగతి సాధింపజేయాలంటే లాభదాయకమైన వృత్తులు చేపట్టే అవకాశాలు వారికి కల్పించాలన్నది సుస్పష్టం. లాభదాయకమైన వృత్తుల్లో ప్రవేశించేందుకు వారికి ద్వారాలు తెరిచేదాకా వారు ఆర్థికంగా బలపడే అవకాశమే లేదు. అప్పటిదాకా వాళ్ళు బానిసలుగానే మిగిలిపోతారు, లేదా గ్రామాల్లో భూస్వాముల దగ్గర వెట్టి కార్మికులుగా ఉండిపోతారు. ఇందులో అనుమానానికి తావలేదు. ఈ లాభదాయకమైన ఆదాయ మార్గాల విషయానికి వస్తే అన్నిటికంటే ముఖ్యంగా షెడ్యూల్ కులాల వారికి భూమి ఇవ్వడం మీద ప్రభుత్వం దృష్టి సారించాలని నా అభిప్రాయం. వాళ్ళకు భూమి మీద హక్కు కల్పిస్తే స్వతంత్ర జీవనోపాధికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. తలెత్తుకొని నిర్భయంగా ధైర్యంగా జీవించగలుగుతారు. ఆ విషయంలో మంత్రులందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారనుకుంటాం. అందువల్ల షెడ్యూల్ కులాల వారికి భూమి పంపిణీ అనేది ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. అయితే ముందుగా పరిశీలించాల్సిన విషయం, షెడ్యూల్డ్ కులాలకు పంచడానికి భూమి అందుబాటులో ఉన్నదా? పెద్ద భూస్వాముల చేతుల్లో భూమిని తీసుకొని వీరికి పంచడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయా? అవసరమైతే భూమి కొనుగోలు చేయడానికి ప్రభుత్వమే షెడ్యూల్డ్ కులాల వారికి ఆర్థిక సాయం అందించే వీలుందా? షెడ్యూల్డ్ కులాల వారికి భూమి ఇవ్వాలంటే ముందుగా ఈ 3 కోణాలను మనం పరిశీలించాల్సి ఉంది. ఎకరా భూమి రేటు లక్షల్లో ఉంటే కూడా 44,000 రూపాయలుగానే ఇవాళ నిర్ణయిస్తున్నారు.
ఈ భూమి రేటు ఎందుకు పెంచాలి? ఈ భూమి వస్తే కానీ మతాతీతమైనటువంటి ఆర్థిక స్వావలంబన రాదు దళితులకి. అందుకని ఆయన ఏమన్నాడు, దే మస్ట్ బి సెటిల్డ్ ఆన్ ల్యాండ్ సో దట్ దే మైట్ అప్టైన్ ఇండిపెండెంట్ మీన్స్ ఆఫ్ లవ్లీహుడ్. అక్కడ ఆయన స్పష్టంగా పార్లమెంట్లో చెప్పాడు. ఈవెన్ ముస్లింల్లోకి వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి భూమి లేకపోయినట్లు, ఏ మతంలోకి వెళ్ళినా వీళ్ళకి ల్యాండ్ లేకపోయినట్లయితే వీళ్ళు మళ్ళీ అక్కడ ద్వితీయ తృతీయ చతుర్థ శ్రేణిలో ఉండే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు ముస్లింలు 400 సంవత్సరాల క్రితం వృత్తుల్లోకి వెళ్ళారు, రోడ్డు మీదకి వచ్చారు, అర్బనైజ్ అయ్యారు, ఆటోమొబైల్లో బలంగా ఉన్నారు, లారీ నడపడంలో డ్రైవర్స్గా బలంగా ఉన్నారు, ఫుడ్ ముఖ్యంగా ప్యారడైజు ఇవన్నీ కూడా ఫుడ్ కేంద్రాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. స్వీట్ ఫార్మేషన్, డబుల్ కమోటా అవన్నీ కూడా రూపొందించగలుగుతున్నారు. వీళ్ళు ఇంకా చక్రాలు వండుకొని, చెక్కలు వండుకొని అరిసెలు పాకం పెట్టుకునే దశలో ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. ఫుడ్ ఫార్మేషన్లో ముస్లింల్లో చేరిన వాళ్ళు దళితులు బలంగా ఉన్నారు. ముస్లింల్లో చేరిన దళితులు బలంగా లేదు. కారణం ల్యాండ్ లేదు, అర్బన్ లేదు. ముస్లింలు ముఖ్యంగా షాజహాన్ కాలంలో అర్బనైజ్ అయ్యారు, అక్బర్ కాలంలో పట్టణీకరించబడ్డారు. ఇప్పుడు ప్రెడామినెంట్ నెంబర్ కలకటా, బాంబే, బెంగళూరు, మద్రాస్, హైదరాబాద్, చెన్నై అన్నింటిలో ప్రెడామినెంట్ నెంబర్ ముస్లింలు ఉన్నారు. రాబోయే కాలంలో ముస్లింలు లేకుండా రాజకీయం చేయగలిగిన పరిస్థితి లేదు. అయితే బీజేపీ వాళ్ళు ముస్లింలు వేరుగా పెడితే మిగిలిన హిందువులందరూ ఏకమవుతారు అనే భ్రమలో ఉన్నారు. కానీ కాంశీరామ్ గారు ముస్లింల్ని కలపడం ద్వారా మనకు అప్పుడు ఎక్కువ సీట్లు వచ్చింది. మనం ఎక్కువ సీట్లు కూడా బీఎస్పీలో ఇచ్చాం. అది తర్వాత ఎస్పీ వాళ్ళు ఓన్ చేసుకొని హిందువుల నుంచి మిమ్మల్ని కాపాడాలంటే యాదవులు కాపాడగలుగుతారు అని సవర్ణులకు దగ్గరగా వాళ్ళు అర్బనైజ్డ్ లక్నో కానీ, కాన్పూర్ కానీ, తర్వాత పాట్నా కానీ, తర్వాత ముఖ్యంగా ముఖ్య పట్టణాలన్నింటిలోనూ వాళ్ళు ముస్లింలు కేంద్రీకృతం చేయటం, ముస్లింలు స్ట్రీట్లో ఉండే వ్యాపారాలన్నింటినీ మార్కెట్టు, కూరగాయలు, తర్వాత స్వీటు, తర్వాత ఆటోమొబైలు, తర్వాత ఇవన్నీ ఆక్యుపై చేయటం వల్ల తర్వాత అర్బన్లో ఉండేటటువంటి వెసులుబాట్ల వల్ల వాళ్ళు ముస్లింలో చేరని దళితుల కంటే ముందుండిపోయారు. ఆర్థిక పేదరికం ఉన్నప్పుడు కూడా హిందువులు కూడా వాళ్ళని సమానంగా చూశారు అన్నాడు అంబేద్కర్. హిందువులు కూడా ముస్లింలని రంజాన్ పండుగకి వాళ్ళు పిలవటం, వీళ్ళు వెళ్ళటం కానీ హత్తుకోవటం జరిగింది. దళితులను హత్తుకోరు. అయితే ఇప్పుడు దళితులు సుధాకర్ గారు చెప్పినట్టు చాలా లోతైన ప్రశ్న ఇది. భారతదేశ ప్రపంచవ్యాప్తంగా నలుగుతున్న ప్రశ్న ఇది. అందుకే ప్రపంచవ్యాపితమైనటువంటి ముస్లింలు ఎవరి వైపు వెళ్తారు? బ్లాక్స్ వైపు వెళ్తారా? దళితుల వైపు వెళ్తారా? అప్పర్ కాస్ట్ వైపు చూపుద్దా? అయితే ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత సెగ్రిగేట్ చేసేసాడు. ముస్లింలకి మేము వ్యతిరేకం అని తేల్చేసాడు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ముస్లింలకు మేము అనుకూలం అంటూనే వాళ్ళు వ్యతిరేకం ఉన్నారు. బ్రాహ్మణైజ్డ్ ఉన్నారు. క్యాబినెట్ 50% ఏవో బ్రాహ్మిన్స్తో పెట్టుకున్నారు. గవర్నర్లు బ్రాహ్మణులు ఇచ్చారు. కోర్టులు, తర్వాత మొత్తం బ్యూరోక్రసీ అంతా బ్రాహ్మణైజ్ చేసుకున్నారు కాంగ్రెస్. మోడీ వచ్చిన తర్వాత బ్రాహ్మణులే పెట్టడు, బీసీలు పెడతాడు, ఎస్సీలు పెడతాడు, అందరిని పెడతాడు, కానీ బ్రాహ్మణికల్ థింకింగ్ ఉన్నవాడిని పెడతాడు. ఇప్పుడు ఈ ముస్లింలు
దళితులకు దగ్గర అవుతున్నారు. ఇప్పుడు దళితులు ముస్లింలకు దగ్గర అవుతున్నారు. ఎందుకు దగ్గర అవుతున్నారు? ఈ యజ్ఞయాగాల్లో గోవుని నిషేధించారు, గోవుని తిన్నారు, చాలా కాలం తిన్నారు, గోవులన్నీ అయిపోయేంత తిన్నారు అన్నాడు అంబేద్కర్. చివరికి బ్రాహ్మణులు ఎంత తిన్నారంటే గోవులు అయిపోయేంత తినేశారు. ఇప్పటికే చూడండి, ప్యారడైజ్లో రోజు ఫోటోలు తీయండి, హైదరాబాద్ ప్యారడైజ్లో ఎక్కువ పార్సిల్స్ బ్రాహ్మణ వీధులకు వెళ్తాయి అని తెలిపింది. ఎక్కువ ప్యాకెట్స్. ఇప్పుడు చూడండి, సెలబ్రిటీస్గా చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణ అమ్మాయిలు, దీపికా పడుకోన్ కావచ్చు, ఐశ్వర్యరాయ్ కావచ్చు, కొద్దిగా అటు ఇటు క్యాస్టులు, ఈ బ్రాహ్మణ అమ్మాయిలందరూ మాంసం తినేవాళ్ళే, మందు తాగేవాళ్ళే. సెలబ్రిటీస్ అంతా యజ్ఞయాగాలు చేసేవాళ్ళే, రోజు మందు తాగి చిందులు వేసేవాళ్ళు. అయితే ఈ అర్బనైజ్ అవడం అనేది అంబేద్కర్ దృష్టి పెట్టాడు. అందుకే నేను కారం చేటు తీసుకొచ్చి చీరాల్లో పెట్టాను. అంబేద్కర్ ఏమన్నాడు? రూరల్లో ఉంటే నా ప్రజలకు భూములు ఇవ్వండి అన్నాడు. అర్బన్కి వస్తే మా వాడికి మార్కెట్లో స్థానం ఇవ్వండి అన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంగతికి వస్తే తాడేపల్లిగూడెం మొత్తం కాపు సెట్టుబెల్లి ఆక్యుపై చేసి, తణుకు కాపు సెట్టుబెల్లి ఆక్యుపై చేసేసి, సెట్టుబెల్జులు ద్వితీయంగా ఉన్నారు, తృతీయంగా ఉన్నారు, కాపులు ఆక్యుపై చేశారు. అక్కడ ల్యాండ్ లాట్ కాస్ట్ మార్కెట్ను ఆక్యుపై చేశారు. తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, పాలకొల్లు తర్వాత నర్సపూర్, లేసుల బిజినెస్, వర్కర్ సీడ్, పూతరేకుల బిజినెస్, వర్కర్ సీడ్, బెల్లం బిజినెస్, వర్కర్ సీడ్, వ్యాపారం వెళ్ళదు. నిమ్మకాయ బిజినెస్, వర్కర్ సీడ్, వ్యాపారం వెళ్ళదు. రొయ్యల బిజినెస్, వర్కర్ సీడ్, వ్యాపారం వెళ్ళదు. కొల్లేరు సెల్స్, వర్కర్ సీడ్. ఇక్కడ ముస్లింలు లేదు. ముస్లింలు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఈస్ట్ వెస్ట్ ఎందుకు దగ్గర? ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం వరకు దగ్గర. మళ్ళీ విజయవాడ ప్రిడామినెంట్ నెంబరు వచ్చారు. అర్బన్ ముస్లింలు ఆక్యుపేషన్స్ పెరుగుతాయి. రూరల్లో కూడా ఉన్నారు, రూరల్లో కూడా మనకు ఉన్నారు. అది ఈరోజు మన వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారు. క్రైస్తవ మతం తర్వాత తీసుకున్నారు మన వాళ్ళు. అందులో కూడా ముస్లిం మతానికి సంబంధించిన రూల్సే ఉన్నాయి. ఆహారం ఉంది, చక్కని ఆహారం, ముఖ్యంగా బిర్యానీ. ఎండిపోయిన చేపలు పులుసు తినం వాళ్ళకి ఒక నెయ్యితో వేపిన బియ్యంలో ఉన్న మాంసం బిర్యానీలాగే మానవ మిక్సేషన్, హ్యూమన్ రిలేషన్స్లో ముస్లింలు, అర్బన్ దళిత్స్ మిక్స్ అవుతున్నారు. అయితే ఓల్డ్ హిందూస్గా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు దళితుల్లో హిందూస్ ఉన్నారని సుధాకర్ అన్నాడు. దళితుల్లో హిందువులు ఉన్నారని. దళితుల్లో హిందువులు లేరు, హిందువులుగా అనుకునేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంబేద్కర్ ఏం చెప్పాడు? ఎడ్యుకేషన్ రాగానే, ఎడ్యుకేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఎడ్యుకేషను నీ సెగ్రిగేషన్ని, నీ వివక్షను నీకు తెలుపుతుంది, నీ వివక్షను నీకు గుర్తు చేస్తుంది. తెలంగాణలో ఇంకా హిందువులుగా ఉన్నారు, హిందుత్వాన్ని అంగీకరిస్తూ లేరు. హిందువులుగా ఉన్నారు, హిందుత్వాన్ని బ్యాటిల్ చేస్తారు. శైవంలో చేశారు, వీర వైష్ణవంలో చేశారు, వీరశైవంలో వీర వైష్ణవంలో బ్యాటిల్ చేశారు, బుద్ధిజం నుంచి బ్యాటిల్ చేశారు, క్రైస్తవం నుంచి సికింద్రాబాద్ మొత్తం క్రైస్తవ మతం, క్రైస్తవం నుంచి బ్యాటిల్ చేశారు. బ్యాటిల్లో ఉన్నారు, హిందువులుగా లేరు. ఈ రోజున పాత బస్తీ ముస్లింలకి, మరి చింతల బస్తీ దళితులకి ఐక్యత ఉంది, దాడులు జరగలేదు ఎప్పుడు. అదే హిందువులకి దళితులకి ఐక్యత లేదు. అది హిందూ మతాన్ని అంగీకరించే దళితులు లేరు. ఎందుకంటే నేను లక్నోలో తిరిగాను కదా, నేను హిందువునని భావిస్తాడు, హిందువుతో పోరాడతాడు. నేను హిందువుని అయితే నాకు చోటు ఇవ్వండి, నాకు దేవాలయానికి వచ్చే చోటు ఇవ్వండి, నాకు భాగం ఇవ్వండి, ప్లేస్ టు సహబంతి, మీ పిల్లల్ని పెళ్లి చేసుకునే అవకాశం ఇవ్వండి.
నీ బ్రాహ్మణ స్త్రీ, మీ బ్రాహ్మణ కన్య మనందరం ఏకమై ఒకటైతే, మనందరం హిందువులు అయితే, నేను బ్రాహ్మణ కన్యని ఎందుకు చేసుకోకూడదు? నేను క్షత్రియ కన్యని ఎందుకు చేసుకోకూడదు? నేను వైశ్య కన్యని ఎందుకు చేసుకోకూడదు? క్వశ్చన్ చేస్తున్నాడు. వాళ్ళ తెలంగాణ దళితులు ఎక్కువ మందిని వైశ్య పిల్లల్ని, రెడ్డి పిల్లల్ని చేసుకుంటున్నారు. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. హిందూ మతంలో ఉన్నవాడు క్వశ్చన్ చేస్తున్నాడు. అలాగే ముస్లింలు, ముస్లిం స్త్రీలు, ముస్లిం గర్ల్స్ ఇవాళ ఇంగ్లీష్ విద్యలోకి వచ్చిన వాళ్ళు బ్రాహ్మిన్ గర్ల్ని డామినేట్ చేస్తున్నారు. దీనిలో కమ్యూనికేషన్ ఏరియాలో, టీవీల్లో రెహనాతో మాట్లాడగలిగిన వాళ్ళు లేరు. ఏ బ్రాహ్మిన్ యాంకరు రెహనా అనే ముస్లిం అమ్మాయితో మాట్లాడగలిగిన వాళ్ళు లేరు. రహింతుల్లా అనే వాడితో మాట్లాడగలిగిన వాళ్ళు లేరు. కవుల్లో కూడా మరి కాదర్ మొహిద్దీన్, కాజా, మరి డానీ, చాలామంది ముస్లిం కవులే తెలుగులో బలంగా ఉన్నారు. దళిత కవులు, ముస్లిం కవులు కలిసి పనిచేశారు, కానీ బ్రాహ్మణ కవులు, దళిత కవులు కలిసి పనిచేయరు. కవిత్వం దగ్గర ఎందుకు కలిసి పనిచేశారు? ఇద్దరు చీ గురించే రాస్తారు. ఉడుకుతున్న మాంసం గురించి, అందులో ధనియాలు వేస్తే ఏమవుద్ది, చెక్క వేస్తే ఏమవుద్ది, లవంగా వేస్తే ఏమవుద్ది, కొబ్బరి వేస్తే ఏమవుద్ది, నెయ్యి వేస్తే ఏమవుద్ది, మళ్ళీ మాంసం ఉండి దానిలో వేస్తే బిర్యానీ ఎలా? అది బ్రాహ్మణుడు ఊహించలేడు. ఒక బ్రాహ్మణుడు బిర్యానీ గురించి రాయలేడు, షార్వా గురించి రాయలేడు, ఒక బ్రాహ్మణుడు సెంటు గురించి రాయలేడు. అతను ఒళ్ళు వాసన వస్తుంటుంది. చిన్న నెయ్యి చెమటగా వచ్చి దుర్గంధపూరితమై ఉంటాడు బ్రాహ్మణుడు, అతనికి సెంటు లేదు. మరి దళితులు వాళ్ళ సెంటు వాడుతున్నారు. మిడిల్ క్లాస్ దళితులు ముస్లిం కల్చర్లోకి ఎక్కువ వెళ్ళిపోయారు. దళిత కల్చర్లోకి ముస్లింలు మరిచారు. సామూహికత. దళితులు సందర్భం వస్తే, ఇప్పుడు కారంచేడు జరిగినప్పుడు, చుండూరు జరిగినప్పుడు 19 గంటలు రైళ్ళు ఆపారు. చెట్లు నరికి రోడ్ల మీద వేసారు. ముస్లింలు కూడా తోడున్నారు. అంటే అంబేద్కర్ ఏం చెప్పాడు? దళితులు అర్బనైజ్ అయ్యే కొద్దీ ముస్లింల అవసరం ఐక్యత పెరుగుతుంది. దళితులు రూరల్ అయితే బీసీల ఐక్యత కాదు. రూరల్ ఎస్సీలకి ఇప్పుడు బీసీల ఐక్యత కాదు. బీసీలు కూడా హిందువులు కాదు, హిందువులుగా భ్రమిస్తున్నారు. ఈ రోజున ఒక బెస్త స్త్రీ హిందువుగా జీవించలేదు. మంత్రాలు, తంత్రాలు, బొట్లు ఇవన్నీ సాధ్యం కాదు. ఆమె తెల్లారుజామున వెళ్ళి చేపలు తీసుకురావాలి, ఎండలో వానలో ఉండి ఆ చేపలు ప్రపంచానికి ఇవ్వాలి. ఒక యాదవ స్త్రీ హిందువుగా జీవించలేదు. ఆమె గొర్రెలు మేపాలి, ఆ గొర్రెలు ఉన్ని తీయాలి, ఆ గొర్రెలు బలపడినప్పుడు అమ్మాలి, అవి కోసినప్పుడు మాంసం తీసుకోవాలి, తినాలి. అలాగే ఒక దళిత స్త్రీ ఒక దున్నకొర్రను మేపాలి, అది బలపడినప్పుడు కోసిన మాంసంలో ఎముకలు చారు పెట్టుకొని తాగాలి, లేదా పనిచేయలేదు. ఆ రక్తం వేపుకొని తినాలి, లేదా కాన్పులు జరగవు. ఆ గుండెకాయ వండుకొని తినాలి. ఈ కాంబినేషన్స్ ప్రపంచం మొత్తంలో కాంబినేషన్ ఎక్కడ వస్తుంది? ఆహార్యం, భాష, జీవన విధానం, జీవన సంస్కృతులకి, బ్రాహ్మణ క్షత్రియ వయస్సులకి మనకి కలవట్లేదు. ఈవెన్ కమ్మారెడ్డి పిల్లల్ని ఎక్కువ మంది దళితులు చేసుకోవడానికి కారణం, తెలుగు వాళ్ళగా, తెలుగు సంస్కృతిలో భాగంగా కమ్మారెడ్డిలు కూడా కలుస్తారు. ఒకే భాష, ఒకే ఆహార్యం, ఒక ఆధిపత్యం తీసేస్తే కమ్మారెడ్డి పిల్లల్ని రాబోయే కాలంలో 20% చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎక్కువ మంది బీసీలు, పద్మశాలీలు ఇవాళ మార్కెటింగ్లోకి వచ్చారు. పద్మశాలీలు ఇవాళ ఐటీ రంగంలోకి వచ్చారు. శెట్టిబల్జలు ఇవాళ మార్కెటింగ్లోకి వచ్చారు. యాదవులు ఇవాళ మార్కెట్ మీద పెత్తనం చేసే స్థాయికి వచ్చారు. వీళ్ళెవరు హిందువులు కాదు, హిందువులుగా జీవించట్లా, హిందువులు అనుకుంటున్నారు. అందుకని కారంచేడు, చుండూరు, పిప్పర,
అన్ని మూమెంట్లో బీసీలు ముస్లింలు మనకు కలిసి రావడానికి కారణం లేదు. మాయావతి గారి పోరాటంలో ఈరోజు వాళ్ళు కలిసి ఉండడానికి కారణం, ఈరోజుకి ముస్లిం ఓటు ఉండడానికి కారణం, ఈరోజుకి ముస్లింలు శరద్ మన అభిషేక్ బచ్చన్తోనే ఉన్నారు. కానీ ముస్లింలు ఒక్క ఓటు కూడా రాబోయే కాలంలో బీజేపీకి వేసే అవకాశం లేదు. దళితులు కొంతమంది వేయచ్చు కానీ ముస్లింలు వేసే అవకాశం లేదు. అప్పుడు హిందూ మతాన్ని ఛాలెంజ్ చేస్తున్నవాడు, బ్రాహ్మణవాదాన్ని ఛాలెంజ్ చేస్తున్న ముస్లింలతో దళితులకు ఐక్యత అవసరం. అది గుర్తిస్తున్నారు. ముస్లింల్లో కూడా కొన్ని మార్పులు రావాలి. వివాహాన్ని తొందరగా అంగీకరించట్లేదు. అది మేము పొన్నూరులో కూడా కొన్ని వివాహాలు చేసాం, జరుగుతున్నాయి. తెలియ ఆటంకటికి ఇంగ్లీష్ విద్య వల్ల జరుగుతుంది. ఇప్పుడు అంబేద్కర్ చెప్పినట్టు అర్బన్లో మనం ముస్లింలతో కలవాలి, మనం రూరల్లో మనం బీసీ ఎస్టీలతో కలవాలి. దళితులు, మూలవాసులు ఎవరితోనైనా కలగలరు. బ్రాహ్మణులు ఎక్కువ మందిని చేసుకున్నారు, బ్రాహ్మణ అమ్మాయిలు ఎక్కువ మందిని చేసుకున్నారు. కత్సంద్రి గారు చేసుకున్నాడు, బుల్లయ్య గారు చేసుకున్నాడు, అంబేద్కర్ గారు కూడా ద్వితీయ వివాహం బ్రాహ్మణ్ణే చేసుకున్నాడు. బ్రాహ్మణ అమ్మాయిలు దే ఆర్ ఎడ్యుకబుల్ టు ఎడ్యుకేటివ్ ఫెలోస్, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ మనకే కష్టంగా ఉంది. వాళ్ళు వచ్చి తల్లిదండ్రులను చూడరు, ఇంట్లో అస్పృశ్యత పాటిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు మారాలి. అదే కమ్మారెడ్డి అమ్మాయిలు చేసుకున్న తర్వాత పెద్ద మార్పులు లేవు. మా ఇంట్లో కూడా కమ్మారు అమ్మాయిని చేసుకున్నాం కదా, పెద్ద మార్పు ఏం లేదు. వాళ్ళు వ్యవసాయ కులాల నుంచి వచ్చిన వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ తిండి ఒకటే మన తిండి ఒకటే, పరవాన్నం, పాల తాలికలు, అరిసెలు, చెక్కలు, చక్రాలు, అవి మనకు విశేషం. అలాగే ముస్లింలతో చాలామందితోటి మనకి ఆత్మీయ బంధాలు ఉన్నాయి. ఇక్కడ జలాని గారు చాలామంది మనకు ఆత్మీయ బంధాలు. వాళ్ళందరూ ఎప్పుడు పలావు మనకు తెస్తుంటారు. మనం వాళ్ళకి డిఫరెంట్ వ్యూస్లు, అంటే ఆత్మీయ బంధం. ఆహారము, సంస్కృతి, భాషణ, వివక్ష లేకపోవడం, మరణిస్తే అందరు రావటం, పెళ్లికి అందరు రావటం, దీంతో నుంచి పాలిటిక్స్ వస్తాయి. ఇవాళ కమ్మ క్యాస్ట్ ఐసోలేట్ అయిపోతుంది. ఇవాళ వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. చనిపోతే మనుషులు లేరు. మొన్న ఒక కమ్మవారి ఇంట్లో మనిషి చనిపోతే పిల్లవాడు అమెరికా నుంచి నేను డబ్బులు పంపిస్తాను, ఎవరో నలుగురిని పిలిచి పడేయండి అని చెప్పే పరిస్థితి వచ్చేసింది. అదే దళితుల్లో అమెరికాలో పిల్లవాడున్నా ఇక్కడ 1000 మంది వెళ్తారు. మా కాలనీలో, ఇక్కడ అంబేద్కర్ కాలనీ మాది, ఒక మనిషి చచ్చిపోతే 1000 మంది వెళ్తారు. అదే ముస్లింలకి 1000 మంది వెళ్తారు. అందులో ముస్లింలు కొంతమంది ఉంటారు, బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. అంటే దేన్ని కలుపుతుంది? హిందూయిజంలో ఉన్నామనుకున్న వాళ్ళు హిందువులు కాదు. యజ్ఞయాగాలు చేస్తున్నారా? మరి బీసీలని గర్భాలయంలోకి రాణిస్తారా? లేదు, బీసీలకి మరి మన బీసీలు రెట్లను చేసుకున్నందుకు అఫెండ్ అయ్యారు. మరి బీసీలు వాళ్ళు పద్మశాలీలు, నాగరికంగా ఉంటారు, తెల్లగా ఉంటారు, స్మూత్గా ఉంటారు. మా ఇంట్లో కూడా ఒక అమ్మాయిని చేసాం, మా చిన్నోడికి జాబాలికి అమ్మాయిని చేసాం. వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. అవేదు అవర్ణని పేరు పెట్టాం. ఏం డిస్ప్యూట్ ఏం లేదు. అలాగే ముస్లిం పిల్లల్ని దళితులు చేసుకున్న డిస్ప్యూట్ లేదు. అలాగే వాళ్ళ ఆటోమొబైల్లో ఎక్కువ మంది మనవాళ్ళు పనిచేస్తున్నారు, దళితులు పనిచేస్తున్నారు. లేదు, మనవాళ్ళు ఆటోమొబైల్ పెడితే వాళ్ళు వచ్చి పనిచేస్తారు. లేదు, మనవాళ్ళు కార్లు కొంటే వాళ్ళు డ్రైవర్లుగా నడుపుతారు. లేదు, నేను బీఎస్పీకి నిలబడ్డప్పుడు ముస్లిం వాడలన్నీ ఇట్లా మీటింగ్లు పెట్టాం, వాళ్ళు ఓట్లు వేశారు. లేకపోతే 23,000 రావు కదా. అందుకని మన సుధాకర్ గారు చాలా లోతైన ప్రశ్న వేశారు. అంగీకరిస్తారా అన్నారు ఒక ప్రశ్న వేశాడు. చింతల బస్తీలో పలావ్ తినవాడు, బిర్యానీ తినవాడు ఎవడైనా ఉన్నాడా? చింతల బస్తీలో బిర్యానీ తినవాడు ఎవడైనా ఉన్నాడా? సికింద్రాబాదు క్రిస్టియన్స్లో బిర్యానీ తిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ ముస్లింలతోనైనా మత ఘర్షణ వచ్చిందా? దళితులకి అమ్మోరు కొలుపులు, అమ్మదేవతలను తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందేసి పోటీలు పడి గణపతోత్సవాల్లో జరిగినాయి. కానీ యేసుక్రీస్తు జెండా ఊరేగించేటప్పుడు ముస్లింలు అడ్డుకున్న సంఘటన ఉందా?
యేసుక్రీస్తు జెండా మన చింతలేదిక యేసు పుట్టెను ఎంతగానో బెత్లెహేమందున అని పాట పాడుకుంటూ కారం చెడులో జెండా తీసుకెళ్తుంటే కమ్మోళ్ళు అడ్డుకున్నారు. అక్కడ ఘర్షణ స్టార్ట్ అయింది. మరి జెండాని హిందువులు అనుకున్నారు, కమ్మోళ్ళు మేము హిందువులు అనుకున్నారు. వాళ్ళు ఎందుకు అస్పృశ్యత పాటించడానికి అది ఒక అవకాశం. మరి ముస్లింలు దళితుల మీద ఎక్కడ దాడులు చేశారు? కాబట్టి చదువుకున్న అంబేద్కర్ లాగా చదువుకున్న వాళ్ళందరూ మనందరం ప్రభావి ముస్లింలు ఎవరో కాదు, ఎస్సీ బీసీలు, ఎస్టీలు ఎక్కువ రిక్రూట్ అయినట్టు మనకు కనపట్లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ బీసీస్, లోన బానిసలు బయట బానిసలు. వీళ్ళు అక్బర్ ఎక్కువ మందిని ఎంటబెట్టుకు రాలేదే, బాబర్ కొద్ది మందిని ఎంటబెట్టుకొచ్చాడు. ఆ తర్వాత బాబర్ కొడుకు జహంగీర్ ఎవరిని కాబూల్ వెళ్ళలేదు, మళ్ళీ ఎంటబెట్టుకు రాలేదు, అవుట్ సైడ్ నుంచి ఎవరిని రాలేదే. అలాగే అక్బర్ ఎవరిని ఎంటబెట్టుకు రాలేదు, ఉన్న వాళ్ళతో నడిపించాడు. సైన్యులు ఎక్కువ మంది మనవాళ్ళే ఉన్నారు. మరి అక్బరు సైన్యంలో దళితులకు ఇచ్చిన ప్రామినెన్స్ కృష్ణదేవరాయలు వెళ్ళలేకపోయాడు. వీళ్ళని మావటీలుగా చూశాడు, ఏనుగులు నడిపేవాళ్ళుగా చూశాడు, గుర్రాలు పట్టీలు కట్టేవాళ్ళుగా చూశాడు. ఒక సైన్య రిజిమ్ ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు ఆయన. క్షత్రియులు ఒప్పుకోవాలి, బ్రాహ్మణులు ఒప్పుకోవాలి. అదే పల్నాడులో కన్నమనీయుడు ఒక రిజిమ్ పెట్టాడు. కన్నమనీయుడు ఒక కత్తితో 16 తలలు తీసేయగలిగినంత ఎత్తు కత్తి కూడా ఇప్పటికీ ఉంది. అదే మహర్లు రిజిమ్ పెట్టుకున్నారు. ముస్లింలకి వీళ్ళకి రిజిమ్స్కి యుద్ధాలు లేవు, బ్రాహ్మణ పేష్వాలకి వీళ్ళకి యుద్ధం జరిగింది. కాబట్టి మనం ముస్లింలకు అనుకూలంగా ఆలోచించడం అనేది వాళ్ళ చారిత్రక అవసరం, రాజకీయ అవసరం కూడా. ముస్లింలు మన వైపు చూస్తున్నారు, మనం ముస్లింల వైపు చూస్తున్నాం. ప్రత్యేకమైన వైరుధ్యం మనకి వాళ్ళకేం లేదు. ఇట్ ఈస్ పొలిటికల్ కాంబినేషన్కి, రాబోయే రాజకీయాలకి దళిత ముస్లిం ఐక్యత ఎజెండా అవుతుంది అని నేను అనుకుంటున్నాను.